భోజనం చేసే సమయంలో నీరు తాగడం పూర్తిగా తప్పు కాదు. కానీ సరైన సమయం, సమతుల్యతలను పాటించడం ముఖ్యం. అవసరమైనప్పుడు కొద్దిగా తాగడం వల్ల జీర్ణక్రియకు హాని జరగదని వైద్యులు చెబుతున్నారు. మీ శరీర సంకేతాలను గమనించి అవసరాన్ని బట్టి నీటి సేవనాన్ని సర్దుబాటు చేసుకోండి. ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం ఈ చిన్న జాగ్రత్తలు చాలా ఉపయోగపడతాయి. నిజానికి భోజన సమయంలో నీరు తాగడం పెద్ద సమస్యేమీ కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి కొన్ని నియమాలున్నాయి. ఆహారంతో పాటు ఎక్కువ మొత్తంలో నీరు తాగితే జీర్ణరసాలు పలుచనై జీర్ణక్రియ కాస్త నెమ్మదించవచ్చు. కానీ అవసరమైతే 1 లేదా 2 గుటకల నీరు తాగడం వల్ల ఎలాంటి హాని జరగదు. అందుకే ఈ విషయంలో సమతుల్యత చాలా ముఖ్యం. ఆహారం తినడానికి కనీసం 30 నిమిషాల ముందు నీరు తాగితే శరీరం హైడ్రేట్ అవుతుంది, జీర్ణక్రియకు సిద్ధమవుతుంది. కానీ తినడానికి 5 నిమిషాల ముందు నీరు తాగడం మానండి. ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం కంటే 1 నుండి 2 గంటలు ఆగితే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. వెంటనే తాగడం వల్ల జీర్ణక్రియ నెమ్మదించడంతో పాటు కఫం, బరువు పెరగడం వంటి సమస్యలు రావచ్చు. గొంతులో ఆహారం ఇరుక్కుపోతే లేదా దాహం వేస్తే వెంటనే కొద్దిగా నీరు తాగండి. ఇది ఆహారం సులభంగా కడుపులోకి చేరడానికి సహాయపడుతుంది. నీరు తాగేటప్పుడు ఒకేసారి గబగబగా తాగకుండా చిన్న గుటకలుగా తీసుకోండి. ఇలా చేస్తే కడుపు ఉబ్బరం, అపానవాయువు వంటి సమస్యలు రావు. చల్లని నీరు జీర్ణక్రియను మందగించగలదు. కాబట్టి గోరువెచ్చని లేదా సాధారణ ఉష్ణోగ్రత నీరు తాగడం మంచిది. భోజనం మధ్యలో ఒకేసారి ఎక్కువ నీరు తాగడం మానండి. ముద్ద మింగిన తర్వాత 1 లేదా 2 గుటకలు తాగితే సరిపోతుంది. ఇది ఆహారాన్ని తేమగా చేసి జీర్ణక్రియకు ఆటంకం కలిగించవలదు. ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిన వారు పేగు సమస్యలు, ఉబ్బరం, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి జీర్ణ సంబంధిత ఇబ్బందులున్న వారు భోజనం మధ్యలో నీరు తాగడం వీలైనంత వరకు తగ్గించాలి. అవసరమైతేనే చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి.